ప్రభుత్వం అంటేనే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటమి. అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రజలకు ప్రతి సంవత్సరము మోసం చేయడమే తప్ప ఈ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకోవడం తప్ప వీళ్ళకి చేసేది ఏమీ లేదు. ప్రతి సంవత్సరం మోసమే, ప్రతి ఎలక్షన్లో దగానే. మళ్ళీ వీళ్ళ పేర్లు చెప్పుకోకుండా ఓట్లు అడగకుండా పోయే ప్రసక్తే లేదు. వీళ్ళ హామీలతోనే మోసం చేయడం, గెలవడం అంతే. అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ఓట్ల వల్లనే మేము అధికారంలోకి వచ్చినాం, వీళ్ళ ఓట్ల వల్లనే మేము అనుభవిస్తున్నాం. కనీసం వీళ్లకు ఇలాంటి చిన్న చిన్న అవసరాలన్నా తీర్చపోతే, ఈ వృత్తులను కాపాడపోతే, ఒక సామాజిక న్యాయం అనేది ఇవ్వకపోతే, వీళ్ళు తిరగబడితే మన పరిస్థితి ఏముంటుందని అర్థం కూడా చేసుకోకుండా, ఆలోచన చేయకుండా మోసం తప్ప వేరే ఏం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ బరి తెగించింది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా రావడానికి ఈ వర్గాల వాళ్ళే, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, విస్మరించడం, దగా చేయడం. అంటే ఓన్లీ వీళ్ళని ఓటు బ్యాంకు, ఓటు ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారు అంతే. ఇన్ని సంవత్సరాలు మీ ఆటలు సాగినవేమో ఇప్పుడు సాగవు. రైతులకు రేపే రుణమాఫీ అవుతుంది, లోన్లు తెచ్చుకోండి. రైతులకు, రైతు కూలీలకు, కౌలుదారులకు కూడా మేము ఇస్తాం. కౌలుదారులు ఎక్కువ కూడా బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నాయి. మీకు కూడా రైతు బంధు ఇస్తాం, మీకు కూడా భరోసా ఇస్తామన్నారు. నట్టేట రైతులను ముంచింది, నట్టేట కుల వృత్తులన్నీ నాశనం, విధ్వంసం చేసింది, మొత్తం విధ్వంసం చేసింది. అత్యధిక బీసీలలో బతుకుదెరువు చేపలు పట్టుకోవడం, అత్యధిక శాతం గొర్రెలు మేపడానుకోవడం, అత్యధిక శాతం చేనేత పనులు చేసుకోవడం, అత్యధిక శాతం చెట్లెక్కి గల్లు గీయడం, అత్యధిక శాతం బట్టలు ఉతుకోవడం, ఎన్నో వృత్తులు ఇవన్నీ. నాయ బ్రాహ్మణులు మరి ఈరోజు కనీసం ఒక్క వృత్తి కూడా బాగుపడలే. ఎన్నెన్ని చెప్పారు అసలు, ఒక్క అంశం అని ఉందా ఈ బడ్జెట్లో? 3 లక్షల కోట్ల పైగా ఉన్నటువంటి బడ్జెట్లో 56% అని మీరే డిక్లేర్ చేసిర్రు. 60% పైన ఉన్నా కూడా మరి 56% మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? 3.85 అంటే 3.85%. 56%లో ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5,300 కోట్లు మాత్రమే. ఈ 2 సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నటువంటి మీరు ఆ 3 లక్షల పైగా కోట్లు ఎవరి? ఈ వర్గాల వాళ్ళు పన్ను కడితేనే వచ్చిన డబ్బులు. ఈ వర్గాలు మొత్తం కూడా ఈ ట్యాక్స్ రూపాయలు ఇచ్చిందే బడ్జెట్. అది 56% పైగా బడ్జెట్ పెడతామని చెప్పి, 1,00,000 కోట్లు పెడతామని చెప్పి 56% జనాభాకు మీరు ఇచ్చేది 3.8%, 85%. ఇది ఎక్కడ ధర్మం? మా ముదిరాజ్ సోదరులను బీసీ ఏ గ్రూప్లో వేస్తున్నారు, ఏమైంది? 100 రోజులలో గొల్ల కుర్మలకు 2వ విడత స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, డబ్బులు బ్యాంకులో వేస్తామన్నారు, ఏమైంది? మున్నూరు కార్పొరేషన్ ఏమైంది? మత్స్య కార్మికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, చేప పిల్లలు మొత్తం గల్లంత అయిపోయినాయి, గొర్రెలు మొత్తం ఖతమైపోయినాయి. కనీసం చనిపోయిన గీతా కార్మికులకు ఇస్తాన్న 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వకుండా మీరు జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారు. చేనేత కార్మికులు రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు ఒక్క సబ్సిడీ లేదు, పట్టించుకుని నాతుడే లేడు, మళ్ళీ ఉరితాడు దిక్కుపోయింది వాళ్ళకు.
ఎంబీసీ కులాలకు బజార్లు ఏర్పాటు చేస్తాం, మండల కేంద్రాలు షాపులు ఇస్తామన్నారు, వాషింగ్ మిషన్ ఇస్తామన్నారు. ఏమైపోయినాయి? ఎక్కడ పోయినాయి మీ వాషింగ్ మిషన్లు? ఎక్కడ పోయినాయి? ఈ వర్గాలు మీకు బట్టలు ఉతకపోతే మీరు బట్టలు దొరుకుతారా? ఈ వర్గాల వాళ్ళు మీకు కటింగ్ చేయకపోతే మీరు ఏ రకంగా ఉంటారో ఆలోచన చేసినరా? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రమ దోపిడీ చేయించుకొని ఇవాళ మీరు విస్మరిస్తారా? ఓట్లు వేయించుకొని పక్కన జరుగుతారా? అంటే వీళ్ళు ఎవరేమో చేయరన్నా మీ ఉద్దేశం? వైన్ షాప్లలో రిజర్వేషన్ అన్నారు, లేదు. ఆత్మగౌరవ భవనాలు దాదాపు 10,000 కోట్ల విలువైనటువంటి భూములను మేము కేటాయిస్తే ఒక 3-4 యాదవ గురువ 3-4 బిల్డింగ్లు కట్టినాం. మిగతా ఇంతవరకు కట్టలే, నిధులు కేటాయించలే. ఆ భూములు అమ్ముకోవాలని చూస్తున్నారా? ఎందుకు నిధులు కేటాయిస్తలేరు? మేము కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్ కట్ చేసారు. మా కురువ భవనం మేము బిల్డింగ్ కట్టిస్తే వచ్చి రిబ్బన్ కట్ చేసారు. కథం అంతే. కనపడట్లేదా? మెగా పవర్ లూమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. మా నారాయణపేట జిల్లాలో, కొత్తకోటలో, జనగాంలో, సిరిసిల్లాలో ఏది లేదు. పోచంపల్లికి మనం పోతే మళ్ళీ ఉరితాడు దిక్కైంది సార్ అని చెప్తున్నాం. ఏం లేదు, ఎక్కడ కూడా ఏం లేదు. మా విశ్వకర్మ జాతిలో ఉన్నట్టు అందరూ కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసారు. వెదురు బొంగులకు పోతే కూడా, వెదురు బొంగులు చేయడానికి మా మేదర సోదరు పోతే కూడా అది కూడా లేదు. సబ్సిడీ లేదు, ఏం లేదు, రుణాలు లేవు, ఏం లేవు. ఈరోజు ఒక ఫ్రీగా ఒక పైసా ఖర్చు కాకుండా ఇచ్చేటువంటిది విద్యా ఉద్యోగాలలో కూడా మీ ప్రస్తావన లేదు. స్థానిక సంస్థల్లో దాని మీద ప్రస్తావన లేదు. బడ్జెట్లో ఏది ప్రస్తావన లేదు. ఎంబీసీ కులాల మీద ఏదో ప్రేమ ఉన్నట్ల వాళ్ళని సపరేట్గా మీకు మంత్రిత్వ శాఖ ఇస్తాం, ప్రత్యేక నిధులు ఇస్తాం. ఒక్క పైసా లేదు. 10 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు, నిధులు 2 సంవత్సరాలు కేటాయించి ఒక్క 0 ఖర్చు పెట్టింది లేదు. కేవలం చైర్మన్ నియమిస్తున్నారు, బిల్డింగులు కూడా లేవు. ఒక్క దగ్గర నిధులు కేటాయించి ఇచ్చింది లేదు. సహకార శాఖలు నమోదైనటువంటి వాళ్ళకు 10 లక్షల రూపాయలు సొసైటీకి ఇస్తామన్నారు. ఒక్క పైసా ఇచ్చింది లేదు ఏ సొసైటీ కూడా. ఇంత దగ, ఇంత మోసమా? ఎడ్యుకేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ బీసీ కులాల చదివిన అందరికీ ఇస్తామన్నారు, మెరిట్తో సంబంధం లేకుండా. ఇలా 12,000 కోట్ల రూపాయలు, దాదాపు 12,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది ఫీజు రియంబర్స్మెంట్ కింద. ఈ వర్గాలు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈరోజు సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు. కాలేజీ యాజమాన్యాలు, ప్రైవేట్ కాలేజీలు నడుస్తలేవు, బంద్ అవుతున్నాయి. ప్రైవేట్ కళాశాలలో సిబ్బందికి 2.5 లక్షల మందికి జీతాలు ఇస్తలేరు. మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనందుకు జీతాలు లేవు. అక్కడ గురుకులాల్లో తిండి సరిగా లేదు, మెనూ లేదు, కానీ నిధులు కేటాయించింది లేదు. గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పేద బడుగు బలహీన వర్గాల జాతులు ఇలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. భవిష్యత్తు కనిపిస్తలేదు. ఎవడైనా ప్రశ్నిస్తే వారి మీద అరాచకం ఉందంతే. బడ్జెట్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగంలో కనీసం మాట వరుస కూడా లేవు ఇవన్నీ. ఈ 3 సంవత్సరాలు అయిపోయింది, నెక్స్ట్ చేద్దాము అనేది లేదు. అసలు వాళ్ళ పేరే లేదు. చేతి ఉత్తి బజార్ లేదు. ఏ పదవులు వచ్చినా పదవులలో కూడా లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి కార్పొరేషన్ పదవులు కానీ, అఫీషియల్లో కానీ ఎక్కడ కూడా ఈ వర్గాలంటేనే చాలా చిన్న చూపుగా ఉంది. బడ్జెట్లో పూర్తి
కేటాయింపు లేదు.